అందరికీ నమస్కారం. ప్రియమైన మిత్రులారా, సోదరి సోదరీమణులారా, ఇవాళ ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వచ్చిందని, ఎన్నికల్లో గెలిచామని చెప్పేసి సంబరాలు చేసుకుంటారు. అది సహజం. ప్రతి ఒక్కరూ అలా గెలుపొందినప్పుడు సంబరాలు చేసుకోవచ్చు, పండగలు చేసుకోవచ్చు, మరి చిచ్చుబుడ్లు కాల్చుకోవచ్చు, టపాకాయలు పేల్చుకోవచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం జనసేన పార్టీ వాళ్ళు టీవీ 99లో వాళ్ళ ప్రగల్భాలకి అద్దు పొద్దు లేకుండా పోతుంది. వాళ్ళ మాటలు ప్రగల్భాలు అంటే బీజేపీ ఒక సైద్ధాంతికపరమైనటువంటి సిద్ధాంతం కలిగినటువంటి పార్టీ. బీజేపీని ఈ దేశంలో కాదు ఎవరు కూడా ఎదిరించలేరు, వాళ్ళకి ఎదురొడ్డి నిలబడలేరు. ఒక బీజేపీ సరైనది ఈ దేశానికి అని చెప్పేసి పెద్ద ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. దాంతోపాటుగా కూటమిలో ఉన్న మేము జనసేనకు ఒక సిద్ధాంత విధానం ఉంది, తెలుగుదేశం పార్టీకి కూడా ఒక సిద్ధాంతపరమైనటువంటి విధానాలు ఉన్నాయి. అందుకనే మమ్మల్ని ఎదిరించేవాడు లేరు, మాకు ఏమి తిరుగు లేదని చెప్పేసి చాలా పెద్ద పెద్ద ప్రగల్భాలు పలుకుతున్నటువంటి జనసేన పార్టీ మరి సోషల్ మీడియా నాయకులకు నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. అయ్యా, ఎద్దు ఎల్లకాలం ఒక పక్క పడుకోదు, అది ఇటు తిరగబడుతుంది, అటు తిరగబడుతుంది. అలాగే మనం పెనం మీద అట్టేసేటప్పుడు కూడా ఒక పక్కనే ఉంచాం, ఒక పక్క ఉంటే మాడిపోద్ది. అర్థం చేసుకోండి, దాన్ని తిరగలేస్తాం. అందుకే మనకి ఎన్ని అధికారాలు ఉన్నా శాశ్వతం కాదు. మనం ఎంత ఆలోచన చేసుకుని ఆ ఆలోచనలన్నీ శాశ్వతం కాదు. అట్టేసి తిరగలేసినట్లే ఉంటుంది. అలాగే ఎద్ది ఒక పక్క నుంచి ఒక పక్కకి తిరగబడటం కూడా ఉంటుంది. అంచేత మీ బొగ్గదేసి మీరు ముద్దెట్టుకొని ఏదో ఉప్పు తప్పిప్పులు అయిపోకూడదు. మీకున్న సిద్ధాంత విధానాలు ఏటో ఖచ్చితంగా మీరు మేనిఫెస్టోలో రిలీజ్ చేయండి, చూద్దాం. ఛాలెంజ్ చేసి నేను అడుగుతున్నాను ఇప్పుడు మీకు ఒక సిద్ధాంతమా? సిగ్గు లేదు మాట్లాడడానికి. నిన్నటి వరకు కూడా మీరేమో ఏదో సనాతన ధర్మం అనుకుని కేకలేసుకుని తిరిగారు. ఈరోజు సిద్ధాంతాల వైపు వెళ్తానన్నారు. సిద్ధాంతాల కోసం మాట్లాడడానికి అర్హత మీకు లేదు, అలా మాట్లాడకూడదు. వస్తారు ఈరోజు మీరు అధికారంలోకి వస్తారు, రేపు ఇంకోళ్ళు వస్తారు. ఎవరి పని అయిపోతే వాళ్ళకి అయిపోయింది. మీరు ముఖ్యం, మీరు అధికారంలో రావడానికి కూడా ఇండియా కూటమిలో అనైక్యత. అందుకనే ఆ విధమైనటువంటి ప్రజలకు గుణపాఠం చెప్తారు, ప్రజలకు తెలుసు. మీరు మాత్రం పెద్ద సంబరాలు పడిపోకండి. మరి ఈ విధంగా ప్రజలకి గమనించగలరు. ప్రజలు చైతన్యవంతులు కండి, ఆలోచన చేయండి. సిద్ధాంతాలను పెద్ద పెద్ద మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకి ఈ సిద్ధాంతాలు ఏంటో ఏమన్నది ప్రజలకు తెలుసు, ప్రజలు గమనిస్తూ ఉన్నారు, ప్రజలు ఆలోచన చేస్తారు. మా దృష్టి అంతా ప్రజలు మీ వైపు దృష్టి ఉంది. అందుచేత ఆ విధమైనటువంటి ప్రగల్భాలు గొప్పలకు పోకుండా సరైనటువంటి విధానంలో సరైన సమయంలో